నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవర్తన నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతజ్ఞతలగురని అంతేనా చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్రాముఖ్యమైన యజ్ఞామంతట్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సృష్టికర్త దేవాతి దేవుని నమ్ముకొనుడి. సేవకులు కాదు, విశ్వాసం కాదు, వాళ్ళు కాదు, ఎవరు నమ్ముకోవాలి? ఎవరి మనస్సు నీ మీద అనుకున్నాడో వాని పూర్ణ శాంతి గల వానిగా చేతువు. ఎలాగనగా అతడు లేక ఆమె నా యందు విశ్వాసం ఉంచి ఎన్నాడు కనుక. ఈ యొక్క యెషయాతోటి ప్రభువు చెప్పే మాట అంటే సృష్టికర్త అయిన యెహోవాను నమ్ముకొనుడి. మొదట మీరు విశ్వాసంలో స్థిరపరచబడతారు. ఆ తర్వాత ఆయన యొక్క ప్రవక్తను నమ్ముకొనుడి. మీరు కృతార్థులకు. కృతార్థులు ఏంటంటే ఇంగ్లీష్ పేస్ అయిపోయాడు అంటావు. తెలుగులో మా అబ్బాయి కృతార్థులు అయ్యాడని నువ్వు అంటావా? మా అబ్బాయి పేస్ అయిపోయాడు అంటావు. మన తెలుగు భాష సాంబార్ లాంటిది. హిందీ భాష ఉంటుంది, ఇంగ్లీష్ మాట్లాడదు, తెలుగు భాష, అరబీ భాష ఉంటుంది, కన్నడ భాష ఉంటుంది, తెలుగు అన్ని భాషలు ఉంటుంది. సాంబార్ మన తెలుగు, అందుకే అన్ని భాషల్లోకి తెలుగు వేస్తాను మంచిది. ఏమా ఎప్పుడైతే సృష్టికర్త ఎక్కువ మీద మనం ఆనుకున్నామో అప్పుడు స్థిరపరచబడతాం. ఆత్మీయంగా ఎప్పుడైతే స్థిరపరచబడ్డామో సేవకులు ప్రార్థన చేశారో అప్పుడు కృతార్థులకు అంటే విజయాన్ని పొందుతాడు. అప్పుడు ఈ యొక్క యెషయా ప్రార్థన చేస్తూ వచ్చాడు, హిజ్కియా ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు.